మీ పేరేమన్నారు? విజయ్. విజయ్, ఈ ప్యాంటు ఈ షర్టు మీవే అనుకుంటారు. ఈ కోటు కూడా మీ సొంతమేనా? వాట్ యు మీన్? నేను థియేటర్ యజమాని శివరంగారు అబ్బాయిని. ఐ సీ. మీకు విజిల్ వేయడం తెలుసా? విజిల్? వెరీ గుడ్. మరి మీ దగ్గర బ్లేడ్ ఉందా? యు మీన్ బ్లేడ్? దేనికి? మీ ట్రేడ్ మార్క్ తెలిసేందుకు. మీరు ఒక పిక్ పాకెట్ రౌడీ అని అర్థమయ్యేందుకు. మేడం మీరు చాలా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. సారీ, ఐమ్ సారీ మేడం. మిస్టర్ విజయ్, థియేటర్లో గలాటా చేసుకోవడం మనకే అవమానం. అందుకని బయటికి తీసుకొచ్చి బుద్ధి చెప్పారు. ఓకే? ఐ లైక్ హర్ డిప్లొమసీ. అదే ఆవిడలో నాకు నచ్చింది. అల్లరిలో ఒక సంస్కారం, ఆగ్రహంలో ఒక అందం, దెబ్బతిన్న తీయగా ఉంది. రుచి మరిగాను. అందుకే వదలబుద్ధి పుట్టలేదు. ఎలాగైనా ఆవిడ అభిమానాన్ని సంపాదించాలనుకున్నాను. అందుకే కారు వదిలేసి కాలు నడక మొదలుపెట్టాను. మిస్టర్ విజయ్, ఇలా వెంట పడ్డంలో ఏమిటర్థం? నేను మారిపోయానని అర్థం. మిమ్మల్ని లవ్ చేస్తున్నానని అర్థం. మీకు ఏనాటికైనా లవ్ లాంటిది పుడుతుందేమోనని ఎదురు చూస్తున్నానని అర్థం. షడా! ఈ అర్థాలని నాకు నచ్చవు. ప్రేమించాలనుకుంటే ఇంకెవరినైనా చూసుకో. లేరే, ఇంకెవరూ లేరే. యూ యూ యూ. yes 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 I love you 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 I love you. పర్వాలేదే, ఆడపిల్లల్ని ఫాలో కావటంలో ఆరితేరారన్నమాట. నో నో, నేను ఫాలో అయింది ఒక్క రతిని, ఒకే ఒక్క రతిని. కానీ ఒకసారి ఫాలో కాకుండానే ఇద్దరం కలుసుకోవడం తరస్తపడింది. ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ఏ న్యూ మెంబర్, మిస్ రతి. హలో, గ్లాడ్ టు మీట్ యు. హలో. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన యూత్ క్లబ్ ఫెస్టివల్స్ మన విజయ్ పాటతోనే స్టార్ట్ చేద్దాం. నో ప్లీజ్ నో. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్ ఐ సే. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. అయితే ఆ రోజు నుంచి మీకు బదులు మీ పాట ఆమెను ఫాలో అయి ఉంటుంది. నో నో, అలాంటిదేం జరగలేదు. ఏ, మిమ్మల్ని కాకపోయినా మీ పాటను లవ్ చేస్తున్నానని చెప్పలేదామె? లేదు. ఒకవేళ ఇంకా ఇంకా వెయిట్ చేసి ఉండి చెప్పేదేమో. బట్ నాకు అంత ఓపిక లేకుండా పోయింది. ఏం చేశారు? ఒక రోజు నేను ఆమెను బలాత్కారం చేశాను. వాట్? రేప్? అది ఆమెను ముట్టుకోకుండా. అరే, అదెలా సాధ్యం? ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నావు? చెప్పమంటావా? చెప్తే కోపం వస్తున్నావు. మరి అయితే చెప్పొద్దు. చెప్పను, చేసి చూపిస్తాను. ఏమిటి? ఏం చేస్తావు? నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నన్ను ప్రేమించినట్టు జరిగేట్లేదు.
అందుకని అందుకని రేప్. వాట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు రేప్ యూ. నేను ఇప్పుడు నేను బలాత్కారం చేయబోతున్నాను. నో నో నో. వెయిట్ 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 వెయిట్. ఇది సినిమాలో విలన్లు హీరోయిన్ చేసే బలాత్కారం లాంటిది కాదు, కొత్త రకం. నావెల్టీ ఈజ్ వెరైటీ. రెడీ? ఇప్పుడు నేను కృష్ణవేణిలో స్నానం చేయబోతున్నాను. ఆ కురులు, ఆ తరంగాలు పిల్లగాలికి అలా కదలాడుతూ ఉంటే నిజంగా కృష్ణవేణి ప్రవహిస్తున్నట్లే ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ బ్యూటిఫుల్ హెయిర్. నెక్స్ట్, అందమైన కొలంలో రేకులు విరిసి రెపరెపలాడుతున్న ఆ నల్ల కలువలను కోసుకోబోతున్నాను. కన్నులావి వెన్నెల గిన్నెలు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ లవ్లీ ఐస్. నెక్స్ట్, అసలైన అమృతాన్ని ఆస్వాదించబోతున్నాను. ముత్యాల లాంటి పలువరుస వెలుగులో మెరిసే పగడాల పెదవులు, అందులో ఎవ్వరూ ఆస్వాదించని మధువులు. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిస్ యువర్ స్వీట్ లిప్స్. నెక్స్ట్ ఏమిటనేదే సస్పెన్స్, కానీ చిన్న క్లూ ఇస్తున్నాను. మెడకు కింద 4 అంగుళాలలో. నో 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 యు ఫూల్. ఎస్, ఐఎమ్ ఎ ఫూల్. లేకుంటే ఇంత అందాన్ని ఎదుట ఉంచుకుని ఫోటోతో సరసలాడతానా? అదే ప్రేమ. ప్రేమించాను కనుకనే నిన్ను కామించలేకపోతున్నాను. అర్థం చేసుకున్నావా? సరే, లేదా మర్చిపో, ఫర్గెట్ ఇట్. కానీ నేను మర్చిపోలేను. నా కథ వినంత నవ్వుగా ఉందా? నన్ను మీ ధైర్యాన్ని, మీ తెగింపును, అన్నిటికన్నా మీ చిలిపితనాన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది. అది నవ్వు కాదు, ఆనందం. అదే కాదు, ఒక అదేమిటో తెలుసుకోవాలి అంటే, దాన్ని అనుభవించాలి అంటే నువ్వు ఎవరిని లవ్ చేయాలి. అప్పుడే అనుభూతి పొందగలవు. ఆఫ్ కోర్స్. విజయ్, ఐఎమ్ సారీ రాధిక. దట్స్ ఆల్ రైట్. ఇందులో ఆనందం ఉందని, ఇది లోకాతీతమైన ఆనందం అని చాలా మందికి తెలీదు. నేనేదో ఏడుస్తున్నాను అనుకుంటున్నారు. అదే నాకు నచ్చదు. అందుకే నా రతి గుర్తుకొచ్చినప్పుడల్లా నేను అందరికీ దూరంగా, ఏకాంతంగా వెళ్ళిపోతూ ఉంటాను. మెడాస్ గర్ల్, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నాకు ఇక్కడ కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది. హలో మెడ్రాస్ గర్ల్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. చదువుకుంటున్నారా? ఐఎమ్ సారీ. చదువుకోండి. నో, దట్స్ ఆల్ రైట్. ఏమిటి ఇలా వచ్చారు? ఏం తోచడం లేదు, పైగా నిద్ర కూడా రావటం లేదు. కాసేపు ప్యాక్ ఆడుకుందామని. మీకు ప్యాక్ ఆడొచ్చునా? ప్యాకాట నాకు రాదు. వచ్చేదే ఉంది, నేను నేర్పుతాగా.
లేదు మిస్టర్ విజయ్, నాకు నిజంగా ప్లే కార్డ్ రాదు. ఐ డోంట్ నో కార్డ్స్. రియల్లీ ఐ డోంట్ ప్లే కార్డ్స్. నో విజయ్, ఐ డోంట్ నో హార్స్ రైడింగ్. నా గుర్రాన్ని చూస్తేనే భయం. నాన్సెన్స్. భయం లేదు, గీయం లేదు. ఇదేం పులా సింహ భయపడటానికి? దీని మీద ఎక్కి స్టైల్ గా కూర్చో, కళ్ళెం పట్టుకో. నువ్వే పరిగెత్తక్కలా, గుర్రమే పరిగెడుతుంది. కమాన్ ప్లీజ్ విజయ్, ఐ డోంట్ నో హార్స్ రైడింగ్. నీకు తెలియకపోయినా గుర్రానికి బాగా తెలుసు. కమాన్. వద్దు విజయ్, వద్దు. నథింగ్ డూయింగ్. తెలియని నేర్చుకోవాలి. కమాన్ విజయ్ ప్లీజ్, వద్దు విజయ్. Nothing నా doing. మాట విను. Come on, hold tight. ప్లీజ్ విజయ్. గుర్రం గ్యాలప్ తీస్తే ఏం చేయాలి విజయ్? కళ్ళెం టైట్ గా పట్టి లాగావంటే గుర్రం అదే అవుతుంది. ఓకే, బీ బాల్డ్ మై డార్లింగ్. కమాన్ కమాన్. That's it. విజయ్, విజయ్ పట్టుకో. Good, very good. నాకు భయంగా ఉంది. ఓ మై గాడ్, నాకే భయం వేస్తుంది. మారిపోయావన్నమాట. అంటే నీకు హార్స్ రైడింగ్? ఐ నో హార్స్ రైడింగ్ వెరీ వెల్. అయితే నువ్వు కావాలని భయపెట్టావు అనమాట. ఏడవక అబ్బాయి, నీకు చాక్లెట్ కొని పెడతానుగా. You naughty. పూలు సంవత్సరానికి ఒక్కసారే పూస్తాయి, వాడిపోతాయి, కానీ వాటి రంగులు మాత్రం మారవు. అలాగే ప్రేమ కూడా. అది ఆదివారం. విజయ్, ఐ డోంట్ నో కార్ డ్రైవింగ్, కానీ నువ్వెలా చెప్తే అలా చేస్తాను. ఓకే? ఆ భగవంతుడే నేను కాపాడాలి. ప్రొసీడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ గేర్. పోనీ స్లో. ఏయ్, లెఫ్ట్. పర్వాలేదే, నేను నడిపినా కార్ నడుస్తుంది. నువ్వు ఒక్కసారి దిగు విజయ్, నేనే డ్రైవ్ చేస్తాను. ఏమిటి అప్పుడే అందరం వచ్చావా? కారుకి ఏమైనా పర్వాలేదు, నీకేమైనా అయిందో? యూ డోంట్ వరీ, ఇన్షూర్ చేసుకున్నాను కానీ ప్లీజ్ గెట్ డౌన్. నీ పట్టుదల నీదే. సరే చూడు, ఒక కండిషన్. స్పీడ్ 30 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే? బీ కేర్ఫుల్. జాగ్రత్తగా, స్పీడ్ ఎక్కువ వెళ్ళకు. స్లో స్లో. రతి స్లో. రతి స్లో. You don't miss. Stop it. Stop it. Rati. Slow. Slow, Rati. Stop it. Stop it. Stop it, I say. Rati. Rati. Slow, slow. ఏమిటి తమాషా అనుకున్నావా? తమాషానే, నాకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చు. ఐ నో కార్ డ్రైవింగ్ వెరీ వెల్. వాట్? తెలిసి నన్ను నడిపించావు అనమాట. ఏడిపించానా? అయ్యో పాపం. ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, ఏడుపు నీ కళ్ళు నీలాలు కారు. You naughty girl. To the pretty children. Hello guys. Hi. You naughty children. ఈ రోజు ఏప్రిల్ 1st. ఏం చేద్దాం? మనం ఎవరైనా ఏప్రిల్ ఫూల్ చేయాలి. ఎవరినో ఎందుకు, మనమే పందెం వేసుకుందాం. ఎవరు ఎవరిని ముందు ఫూల్ చేస్తారో చూద్దాం. ఓకే.
నాటి చూసావా, వాళ్ళు మనల్నే ఫూల్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్. విజయ్, బోటింగ్ వెళదావా? ఓయ్, అలాగే కాసేపు ఈత కూడా కొట్టుద్దాం. ఈత? నేను ఈదాలంటే నీళ్లు 3 అడుగులు లోతు మించి ఉండకూడదు, తెలుసా? ఓహో, అదా సంగతి. చూడు బేబీ, ఈ రోజు నువ్వు నన్ను ఏమార్చలేవు. నేను సీరియస్ గా చెప్తున్నాను విజయ్, నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఈ సీరియస్ చాలా చూశాను గాని పందెం నువ్వు గెలవడం జరగదు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, ప్లీజ్ విజయ్, నా మాట నమ్ము విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. రాదు ఇది పని కాదు, నువ్వు తప్పనిసరి ఈదా సంటే. కమాన్ విజయ్, నా మాట నమ్ము ప్లీజ్ విజయ్, నాకు ఈత రాదు. ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్. ఐ డోంట్ నో స్విమ్మింగ్. నాకు నిజంగా ఈత రాదు. విజయ్, no, విజయ్, వద్దు. విజయ్! ఐ డోంట్ నో అంటూనే రత్న నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నౌ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. పులి వచ్చింది అన్న కథలాగే అంతా ఒక నవ్వులాటగా ముగిసిపోయింది. ఆ ఏటి నీరు అలలుగా వచ్చి నా రతిని మింగేశాయి. నేను రతి అరిచాను, విలపించాను, కానీ నా పిలుపు అరుపు అలాగే తిరిగి వచ్చి, మూర్ఖుడా రతిని నువ్వే ముంచేసావురా అని నా చెంపులు చెల్లున వాయించాయి. మురిగిపోతున్న నా రతి ముఖం ఇంకా నా కళ్ళ కట్టినట్లే ఉంది. కాపాడమని ఆమె చేసిన ఆర్తనాదం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. అదంతా మర్చిపోవాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఈ ప్రపంచంలో నీరంతా తాగేయాలనే ఇంకా తాగుతూనే ఉన్నాను. ఇదిగోనయ్యా టీ. అదెవరికిరా? రాధికమ్మ గారికి ఇచ్చొస్తానండి. రాధిక ఎక్కడుంది? పగ్గలోనే ఉన్నారండి. పాపం. పాపం ఏమిట్రా? రాత్రంతా ఒకటి ఏడుస్తారంటండి. పార్వతి చెప్పింది. ఏడుస్తున్నా? ఎందుకు? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బాధ కథ ఉండేటట్టు ఉందయ్యా. ఆమె గారు కూడా మీలాగే ఎవరినో ప్రేమించారంట. ఆయనేమో కొన్ని లక్షలు మోసం చేసి అదే పోతగా పోయారట. అప్పటి నుంచి రోజు ఏడిపోయారంట. పాపం మనసు కాస్త నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారంట. పార్వతి, రాధి అక్కడ? ఇప్పుడే వాకింగ్ కని వెళ్ళారయ్యా. వాకింగ్ కా? ఎటువైపు? మన ఎస్టేట్ వైపే వెళ్ళారయ్యా. ఆహా. రాధిక, యూ టు హ్యావ్ చీటెడ్ మీ. నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నేనా మోసం చేశానా? నిజం చెప్పకపోవడం మోసం కాదా? చెప్పవలసింది చెప్పకపోతే మోసమే. ఏ, నువ్వు ప్రేమించి ఓడిపోయావని నాతో చెప్పక్కర్లేదనుకున్నావా? చెప్పకూడదనుకున్నావా? కాదు, చెప్పుకోలేకపోయాను. నేను నీతో చెప్పుకున్నానే. నీ మీద నమ్మకంతో, అభిమానంతో నా మనసులోని బాధంతా విప్పి నీకు తెలుపుకున్నానే. ఆ మాత్రం నమ్మకం, అభిమానం నీకు నా మీద లేకుండా పోయా? నో,
అదేం కాదు విజయ్, మరి ఇంకేమిటి? నువ్వు మగవాడివి, నేను ఆడదాన్ని. నిజానికి నువ్వు ఓడిపోలేదు, విధి నిన్ను వంచింది. నువ్వు మనిషిని పోగొట్టుకున్నావు, కానీ నేను ఓడిపోయాను. మనిషే నన్ను వంచాడు, నేను మనసునే పోగొట్టుకున్నాను. నీకు నాకు అంత తేడా ఉంది విజయ్. ఎలా చెప్పను, ఏం చెప్పను? లక్షలు లక్షలు చేయలేని పని కేవలం 50 NP ఆయన్ను నన్ను కలిపిన కథే చెప్పనా? ఆయనకు హాబీగా ఉన్న చిన్న చిన్న దొంగతనాల అలవాటే నా పాలిట శాపమే. ఆయన లక్షలు తీసుకొని పారిపోయిన కథే చెప్పనా? ఏది చెప్పను? విజయ్, కొన్ని గుండెల్లో దాచుకుని మనతో పాటే మట్టిలో కలిసిపోవాలి, అంతే. రాధిక, క్షమించు విజయ్, నేనేమైనా ఎక్కువగా మాట్లాడి నీకు బాధ కలిగించానా? నో, డోంట్ థింక్ లైక్ దట్. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. రే శివరాం, పెళ్లికి ఏమేమి ఏర్పాట్లు చేసావురా? అదేమిట్రా నన్ను అడుగుతావు? ఆడపిల్ల తండ్రి నువ్వు చేయాలి గాని. రేయ్, ఇదే మా ఊరైతే నేనే చేసేవాడిరా. ఏం చేసేవాడివిరా? పెద్ద పెద్ద హోటల్స్ లో గదులన్నీ వచ్చే గెస్ట్లకు 4 రోజులు రిజర్వ్ చేశాను. 3 రోజులు పెళ్లి జరిపిస్తానరా. ఒక రోజు చక్రవర్తి మ్యూజికల్ నైట్, ఇంకో రోజు బాలమురళీ కృష్ణ, మరొక రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట కచేరీ, జయమాలి డాన్స్, తప్పకుండా ఉండాలి రోయ్. అన్ని ఉంటాయిరా. అన్ని ఏర్పాట్లు చేశాను కానీ కానీ నువ్వు మెడ్రాస్ వెళ్ళేసరికి నీ టేబుల్ మీద మొత్తం బిల్లు ఉంటుంది. రే 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 రాధిక, ఇద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం. ఓడిపోయిన ఇద్దరం ఒకటవుతున్నాం. ఇది ప్రేమ అనుకుంటావా? కాదు, సానుభూతి. నిన్ను ఓదార్చి నీ కన్నీరు తుడిచి నిన్ను నవ్వించాలని ఏదో జాలి. అదే నిన్ను నన్ను కలుపుతున్నది, నన్ను ఈ వివాహానికి ఒప్పిస్తున్నది. విజయ్, నేను నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి అంగీకరించలేదు. పోతే ఒకటి కాబోతూ ఒకరినొకరు వంచుకోకూడదు. మనిద్దరి మధ్య పెరుగుతున్నది కరుణ, జాలి. ఒక పడవలో ఉన్న ఇద్దరం ఉప్పెనొస్తే ఏం చేస్తాం? ఆలంబనగా ఆలింగనం చేసుకుంటాం. అదే ఈ మన వివాహం. రాధిక, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఆత్రేయ. అదే జీవితం, అదే ఆలోచిస్తున్నాను. అవును విజయ్, ఎదురుగా గోడొస్తే తప్పుకుపోవడం తప్ప తల వేసి కొట్టుకుంటే దారి కనపడదు. అదే జీవితం. మబ్బులు కమ్ముకుంటున్నాయి. సరే వెళదాం. ఉమ్. పెళ్లి 3 రోజులు
ఊటీలో ఉన్న థియేటర్ అన్నింటిలోనూ అందరికీ సినిమాలు ఫ్రీ. నయం, రేసులు జరుగుతున్నాయి, వాటికి కూడా అందరికి ఫ్రీ టికెట్లు కొనిచ్చారు కాదు. నెమ్మది. రాధిక, ఉమ్, నాకు ఇప్పుడు చేపలు పట్టాలనిపిస్తుంది. పట్టడానికి సరే చేపలున్నాయి, వేయడానికి గాలం. గేలమేగా, క్షణంలో సంపాదిస్తాను. దట్స్ ఇట్. అరే బాబు, నీ గేలం కాసేపు ఇస్తావా? 10 రూపాయలు ఇస్తాను. నాకు రూపాయలు అక్కర్లా, పైసలే కావాలి. పైసలా? ఎన్ని పైసలు కావాలి? 50 పైసలు. 50 పైసలు. 50 NP. చూసేవా రాధిక, వీడి ఆలోచన ఆశ 50 పైసలకే పరిమితం. హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ రూపీస్. లక్షలు ఇస్తామన్నా తీసుకోడు. రే బాబు, ఇదో 50 పైసలు. ఆ గ్యారం నాకు ఇచ్చి నువ్వు కాసేపు నాకరా. కూర్చో రాధిక. ఏమిటదిగా, చేపలేం పడదట్లేవు? ఇవి తెలివి మీరిన చేపల్లా ఉన్నాయి. అవును, ఈ తరమే అంతా ఓవర్ ఇంటెలిజెంట్. ఎక్కడో కొన్ని ఉంటాయి పాపం అమాయకంగా ఎదుటివాడి దురుద్దేశం తెలుసుకోకుండా ఎరను చూసి గేలానికి చిక్కుకుపోయేవి. నాకు బోర్ కొడుతుంది, అలా వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకొనిస్తాను. గో ఆన్. నీతో ఒక్కటే ఒక విషయం మాట్లాడాలి. షటప్. నేను నిన్ను ఒక్కటే ఒక మాట అడగాలి. డూ యు నో ద వాల్యూ ఆఫ్ లవ్? నీకు ప్రేమంటే తెలుసా? యూ స్కౌండర్. ఏం రాధిక, భయపడ్డావా? అబ్బే అదేం లేదు. అయినా విజయ్, ఈ పని నువ్వు చేయడం ఏమిటి? ఏం లేదు, లాన్ ఎగుడు దిగుడుగా ఉంటాను, కాస్త సరి చేస్తాను. దట్స్ ఆల్. విజయ్, ఏమిటిది? నీకేమైనా పిచ్చా? ఎస్ రాధిక, సమ్ టైమ్స్ ఐ బికమ్ మ్యాడ్. పిచ్చే, కానీ ప్రేమ పిచ్చి కాదు, పెళ్లి పిచ్చి అంతకన్నా కాదు. నిజం నిరూపించాలని, న్యాయం నెగ్గాలనే పిచ్చి. రాధిక, నీకే సత్యాన్ని చెప్పాలనుకున్నానో ఆ సత్యాన్ని నీ కళ్ళెదురు చూపిస్తాను, నీ ఎదుటకు రప్పిస్తాను. సుధాకర్, కమ్అవుట్ మ్యాన్, కమ్అవుట్. రాధిక, యు సీ హిస్ ఫేస్. చూడు రాధిక, ఆ ముఖాన్ని చూడు. నమ్మించి మోసం చేసే ముఖం అది. ఆ కళ్ళు చూడు, అందులో కొంచెమైనా కల్లా కపడం కనిపిస్తుందా? చెప్పు రాధిక, కమాన్ చెప్పు. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో నాకేం కనిపిస్తుందో చెప్పనా? లక్షాధికాల దురాశకు, స్వార్థానికి అన్యాయంగా బలివ్వబడిన ఒక అమాయకపు చూపు. ఆ స్వార్థపరుడు ఎవరో కాదు, మీ నాన్న. మీ నాన్నే సుధాకర్ కాళ్ళు పట్టుకుని. మా నాన్నకు సుధాకర్ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏమిటి? ఉన్న లక్షలు చాలక
అవి కొన్ని కోట్లతో కలిసి బలిసిపోవాలనే దురాశ. నిన్ను నన్ను కలిపితే ఆశ నెరవేరుతుంది. అందుకు అడ్డుగా ఉన్నాడు సుధాకర్. సుధాకర్ని తొలగించడానికి మీ నాన్న బ్రహ్మాండమైన నాటకం ఆడాడు. చెప్పు సుధాకర్, లేని అభాండాల మీద వేసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉన్న యథార్థాన్ని బయటపెట్టు. అవును రాధిక, విజయ్ చెప్పింది యథార్థం. ఆ రోజు బొంబాయిలో వ్యాపారానికి 5 లక్షలు నాతో పంపుతున్నట్టు మీ నాన్నగారిని నమ్మించారు. కానీ ఆ రోజు కంపెనీ పరిస్థితిని గురించి చెప్తున్నాను. ఆదాయ వ్యయాల లెక్క చూసుకుంటే కొన్ని లక్షల అప్పు తేలుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. ఈ స్థితిలో కంపెనీని నడపడం అసంభవం. కంపెనీ మూసేసి నేను దివాలా తీసి బ్రతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం. అంత మాట అనకండి సార్. ఈ విషయంలో నేను మీకు చేయగలిగింది ఏమిటో చేస్తే నువ్వే చేయాలి. నా మానాభిమానాలు పరువు ప్రతిష్టలు కాదు, నా ప్రాణాలే నీ చేతుల్లో ఉన్నవి. చెప్పండి సార్, ఏం చేయమంటారో చెప్పండి, సంతోషంగా చేస్తాను. నువ్వు రాధికను మర్చిపోవాలి. సార్, నా స్నేహితుడు శివరాం కోటీశ్వరుడు. అతని కొడుకు విజయ్కి రాధికనిచ్చి వివాహం చేస్తే చాలు, నాకు ఈ గండం తప్పుతుంది. సార్, మరి రాధిక కాళ్ళ వేళ్లబడి ఎలాగో నేను ఒప్పించుకుంటాను. రాధిక నా కూతురు. తన ప్రేమ కోసం కన్న తండ్రి శవాన్ని కళ్ళ చూడాలనుకుంది. నువ్వే పరాయివాడి. నిన్నెలా అడగాలో, ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. సుధాకర్, ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నాకు ప్రాణభిక్ష పెట్టు, నా పరువు నిలబెట్టు. రాధికను నువ్వు మరవడమే కాదు, రాధిక నిన్ను మరిచేటట్టు చేయాలి. అదెలా సార్? ముందు నువ్వు సరేనను, తర్వాత చెప్తాను. నీ సుఖాన్ని నేను నా సుఖంగా భావించాను. కానీ నా కలయికతో నువ్వు సుఖానికి దూరం అవుతావని, నీ కుటుంబం నాశనం అవుతుందని మీ నాన్నగారు చెప్పిన మాటలు నమ్మాను. ఆ రోజు నేను పిరికివాడిగా మిగిలిపోయాను. ఆ రోజే ధైర్యంగా ఈ విషయాలు నీ ముందుంచగలిగితే మనకి అపజయం నిరాశ ఉండేవి కావు. ఇప్పుడైనా విజయ్ ధైర్యం చెప్పబట్టే ఈ యథార్థం నీ ముందు చెప్పగలిగాను. ఒకరు నాటకం ఆడారు, ఒకరు బలయ్యారు, ఒకరు నిజం చెప్తున్నారు. మధ్యలో నేనే వేయాను. ఏం చెయ్యాలి విజయ్? ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాధిక, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇవిగో 2 పూలు, 2 రంగులు. మనం మనస్సులు మార్చుకున్నా ఇవి రంగులు మారవు. ఇది నీకు నా మీదున్న కరుణ, ఇది నీకు సుధాకర్ మీదున్న ప్రేమ. దేవుని ఎదుట ఈ రెండిట్లో ఏదనుకుంటావో ఎన్నుకో. కరుణ, ప్రేమ. రాధిక, వాట్ యు హావ్ డన్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. నువ్వు వెన్నుకున్నదే నిజం, సత్యం. నౌ యు నో ద వాల్యూ ఆఫ్ లవ్. ఇద్దరు ప్రేమికులు విడదీశారన్న పాప నుంచి తప్పించుకున్నాను. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కమన్ కమన్, ముహూర్తం టైం అవుతుంది. నా అదృష్టం, పెళ్లి కొడుకును కావాల్సిన సమయానికి పురోహితునయ్యాను. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సుధాకర్, వెళ్ళండి. నో నో, మళ్ళీ రాకండి. మీ ప్రేమను సమాధి చేయాలనుకున్న ఈ పెద్దల దరిదాపుల్లోకి మళ్ళీ తిరిగి రాకండి. సుధాకర్, గో హెడ్ ప్లీజ్. విజయ్, కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతుంటాడు భగవంతుడు.
మానవుల్లో కూడా భగవత్ స్వరూపులు ఉంటారంటారు. అది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తాను. సుధాకర్, ఎస్, ఐఎమ్ రియల్లీ సీయింగ్ గాడ్ ఇన్ యూ. నువ్వే లేకపోతే మా జీవితాలు ఏమయ్యావు? నేను వెనక ఎంత త్యాగం ఉందో నేను అర్థం చేసుకోగలను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. సుధాకర్, నథింగ్ సుధాకర్, ఇట్స్ మై డ్యూటీ, అది నా బాధ్యత. విజయ్, నాకు నీ మీదున్నది అభిమానమో గౌరవమో ఏదైనా కానీ అదే నీకు నా మీద ఉంటే నాకు మాట ఇవ్వాలి. ఏమిటి రాధిక? నీ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఓకే. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవ్వరికీ ఏ మాట ఇవ్వలేదు. నీకు ఇస్తున్నాను, తప్పక నెరవేరుస్తాను. గర్ల్, డోంట్ క్రై, కమ్ ఆన్, బీ హ్యాపీ, బీ హ్యాపీ మై చైల్డ్. సుధాకర్, ప్లీజ్ గో హెడ్. బాయ్. ఆల్ ది బెస్ట్. ప్రేమ గుడ్డిదన్నారు, ప్రేమే దైవం అన్నారు. సో ఇప్పుడు తెలిసింది, దేవుడు గుడ్డివాడని. అవును కాదు? నా ప్రేమ విషయంలో మాత్రం నువ్వు నిజంగా గుడ్డిగానే ప్రవర్తించావు. ఇక నాకు ఈ కళ్ళజోడు అక్కర్లేదు. తీసుకో, నువ్వే వేసుకో. ఇక ముందైనా ప్రేమ మీద, ప్రేమికుల మీద నీకు మంచి దృష్టి కలుగుతుందేమో. గుడ్ బై. The same day, the same children. నీ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఇదేగా నువ్వు తాగొద్దన్నావు. తాగను, కానీ ఇది తాగద్దని చెప్పలేదుగా నువ్వు. చూసావా, నేను మాట తప్పడం లేదు. ఒక తాగుపోతూ మరణిస్తూ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను. సారీ ఫాదర్, ఐఎమ్ సారీ. ఆనాడు నన్ను నా రతిని విడదీశావు. తిరిగి ఈనాడు నువ్వే నన్ను నా రతిని కలపాలి. తీసుకెళ్ళు, నన్ను నా రతి వద్దకు తీసుకువెళ్ళు. ఏమిటి వెతుకుతున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను. ఇది చాలా లోతు. యు కాంట్ గెట్ ఇట్. నో, ఐ విల్ గెట్ ఇట్. అది తప్పకుండా దొరుకుతుంది. అంకుల్, టుడే ఇస్ ఏప్రిల్ 1st. అది నీకు దొరకదు, మోసపోతావు. అఫ్ కోర్స్, కానీ ఈసారి నేను మోసపోను. బాయ్ బాయ్.